అందరికీ నమస్తే. నా పేరు చింతల శైలేందర్. ఐఎమ్ ఇంటర్మీడియట్ కామర్స్ లెక్చరర్. ఈ వీడియోలో వాట్ ఈజ్ షార్ట్ టర్మ్ ఫైనాన్స్, ఇది 2 మార్క్స్ క్వశ్చన్ అండి. ఈ షార్ట్ టర్మ్ ఫైనాన్స్ అంటే ఏంటిదో డెఫినేషన్ అయితే విత్ పిక్చర్స్తోనైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. షార్ట్ టర్మ్ ఫైనాన్స్ అంటే స్వల్ప, షార్ట్ అంటే స్వల్పకాలిక విత్తం. విత్తం అంటే డబ్బు అండి. విత్తం అంటే డబ్బు, మనీ. సో ఫైనాన్స్ అంటే కూడా ఏంటిది? మనీ. ఫైనాన్స్ అంటే మనీ అంటే స్వల్పకాలిక విత్తం, స్వల్పకాలిక డబ్బులు. స్వల్పకాలిక డబ్బులు అంటే ఏంటిది అంటే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్, ఒక వ్యాపార సంస్థ ఒక సంవత్సరం లోపు అవసరాల కోసం, అంటే ఒక సంవత్సరం లోపు అవసరాల కోసం సమకూర్చుకునే విత్తాన్ని స్వల్పకాలిక విత్తం అంటారు. ఒక సంవత్సరం లోపు అవసరాలు అంటే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్కు ఒక 1 year లోపు కొన్ని అవసరాలు పడ్డాయి. ఒక సంవత్సరం లోపే ఉండాలి దాని యొక్క ఉపయోగం. సంవత్సరం దాటితే మళ్ళీ స్వల్పకాలిక విత్తం, షార్ట్ టర్మ్ ఫైనాన్స్ అన్నారు, మళ్ళీ లాంగ్ టర్మ్ ఫైనాన్స్ అంటారు. అంటే ఇంగ్లీష్ మీడియం చూద్దాము. ద ఫండ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్. ఫండ్స్ అంటే ఏంటిది? మళ్ళీ డబ్బులే. ఫండ్స్ అన్నా డబ్బులే, ఫైనాన్స్ అన్నా డబ్బులే, విత్తం అన్నా డబ్బులే. సో ఒకరికి ఒక పేరు కాకుండా 2-3 రకాల పేర్లు పెట్టి కూడా పిలుచుకుంటూ ఉంటారు. అట్లనే డబ్బు కూడా ఎన్నో రకాలైన పర్యాయ పదాలు ఉన్నాయి. ద ఫండ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ షార్ట్ డ్యూరేషన్, దట్ ఈస్ ఏ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 1 year. అంటే ఒక 1 year కంటే ఎక్కువ ఎక్సీడింగ్ కావద్దు. ఒక సంవత్సరం లోపు అవసరాల కోసం సమకూర్చుకునే విత్తాన్ని స్వల్పకాలిక విత్తం అంటారు. నేను ఒకసారి విజువల్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ ఉంది. ఏదో ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ మనం ఇమాజినేషన్ చేసుకుందాం. ఇది ఉదాహరణకు మాత్రమే చెప్తున్నా కాబట్టి అర్థం కావడానికి. సో మనకు ఒక 1 yearలో కనీసము కొన్ని గూడ్స్ అవసరాలు ఉన్నాయి పర్చేజ్ చేయడానికి, కొన్ని సరుకులు పర్చేజ్ చేయడానికి అవసరం ఉన్నది. సో ఇలాంటి 1 year లోపు అంటే ఈ గూడ్స్ ఏం చేస్తారు? పర్చేజ్ చేస్తారు, తర్వాత 1 year లోపే అమ్ముతారు. ఇలాంటి అవసరాల కోసము డబ్బు, ఫండ్స్, ఫైనాన్స్, విత్తం, ఎన్ని పేర్లు ఒక డబ్బు. ఈ డబ్బు మనం సమకూర్చుకుంటాం కదా, ఈ సమకూర్చుకునే డబ్బుని ఏమంటారంటే షార్ట్ టర్మ్ ఫైనాన్స్ అంటారు. షార్ట్ టర్మ్ ఫైనాన్స్, ఓకేనా? సో ఇది యాన్యువల్ ఎగ్జామ్లో 2 మార్క్స్కి వచ్చేది ఉంటేనేమో ఇంగ్లీష్ మీడియం వాళ్ళేమో ఈ కంటెంట్ రాయండి, తెలుగు మీడియం వాళ్ళేమో ఈ కంటెంట్ రాయండి. ఇదే రాయాలని చట్టం ఏం లేదు. ఇంకా టెక్స్ట్ బుక్లో రిలేటెడ్ ఏమున్నా కూడా మీరు దీనికి రిలేటెడ్ రాసినా కూడా మార్కులు వేయాలనేది ఈ పేపర్లో మాకు ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. సో ఈ క్వశ్చన్ అయితే ఏ టెక్స్ట్ బుక్లో ఉంచి వచ్చిందంటే ఇది ఇంటర్మీడియట్ కామర్స్ టెక్స్ట్ బుక్లో ఉంచి వచ్చిన క్వశ్చన్. సో ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న ఏ క్వశ్చన్ ఆన్సర్ చదివినా, ఏ లెసన్ చదివినా, ఏ పేజీలో ఉన్న కంటెంట్ చదివినా అది కేవలం బిజినెస్ గురించే ఉంటుంది. కాబట్టి మీరు ఈ టెక్స్ట్ బుక్లో ఏ మ్యాటర్ చదివినా, ఏదైనా మీకు నచ్చిన ఏదో ఒక బిజినెస్ని అయితే ఇమాజినేషన్ చేసుకుంటూ మీరైతే రీడ్ చేయండి. క్వశ్చన్ ఆన్సర్స్ మీకు స్టోరీ రూపంలో మీకు బ్రెయిన్లోనైతే సేవ్ అవుతాయి. ఇది నేను ఇచ్చే మీకు సలహా. ఇంకొకటి స్టూడెంట్స్, మీరు ఎందుకోసం చదువుకుంటున్నారో కూడా మీ మనస్సాక్షిని అడగాలి. కేవలం నా ఆన్సర్ ఏంటిదంటే తెలియని విషయాలు తెలుసుకోవడం కోసమే మనమంతా చదువుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, జై హింద్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై కామర్స్ స్టూడెంట్స్.